ఒక పిల్లోడికి దెబ్బ హాస్పిటల్ ఒక పిల్లోడికి ఇంటి పేరు కాకాని శ్రీనివాస్. ఇది ఇప్పుడు దీనికి ఫిట్నెస్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నిన్న శనివారం రోజు కూడా షెడ్కి పంపించాము, నీట్గా బండి చేయించుకొచ్చాము, ఇబ్బంది అయితే ఏం లేదు. ఏదో బ్రేక్ కొడితే సైడ్ లాగింది అని అన్నారు. దానికోసం బ్రేక్ కొడితే సైడ్ లాగడానికి బ్రేక్ అది ఈ సైడ్లో కూడా పోతున్నాము. సరే కాదనుకుంటున్నాం. డ్రైవర్ ఏడే ఉన్నాడు, డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా చేసున్నాడా అనేది ఒకసారి ఎంక్వైరీ చెక్ చేసుకో. నువ్వు మాట్లాడే క్వశ్చన్స్ క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నావు కదా, కాదని చూసాము. కరెక్టే, నువ్వు క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నావు కదా. డ్రైవర్ కండిషన్ లో ఉన్నాడా లేడా అది కూడా ఫైర్ అయ్యేది కాదండి. ఫైర్ అయ్యేది కదా. డ్రైవర్ నీ ముందే ఉన్నాడు, డ్రైవర్ వెళ్ళిపోయింది ఏం కాదు. డ్రైవర్ ఏడే ఉన్నాడు, డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా నువ్వు క్వశ్చన్ చేసుకోవాల్సింది అది. డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా కనిపిస్తుంది మాకు. ఇప్పుడు మీరు చూసేది కదా, ఇప్పుడు ఏడే ఉన్నాడు చూసుకో. డ్రైవర్ ఏమన్నా తాగున్నాడా అనేది నువ్వు చూసుకో. దాని గురించి నువ్వు మాట్లాడడం కాదండి. మీరు ఇప్పుడే వచ్చారు, నేను ఇప్పుడే వచ్చేది. నేను రాబడలేదండి, నిజమేడే ఉంది. ప్రశాంతంగా మార్చాను, ప్రశాంతంగా మీరు ఏదో ఆవాసంగా మాట్లాడుతున్నారు. అడిగిన దాని క్వశ్చన్ చెప్పండి. ఫిట్నెస్ ఉందా లేదు చెప్పండి. ఏదో అరుచుకుంటే మా మీద అరుచుకుంటే మీ చోట ఏమొస్తుంది? మీరు అరుచుకుంటే మాకేమొస్తుంది? మీకే ప్రాబ్లం. అడిగిన దానికి చెప్పండి అంతే. మీకు ఫిట్నెస్ చూపిస్తామని అడిగాము, మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉందా అని అడిగాము. మేమేం చెప్తారు? ట్యాక్సీలు కరెక్ట్ గా ఉన్నాయి, ట్యాక్సీలతో మాకు అవసరం లేదండి. ఇన్సూరెన్స్ కరెక్ట్ గా వద్దు మాకు, అన్ని కరెక్ట్ గా. మేము చెప్పేది ఇక్కడ మేము మాట్లాడేది అర్థమైందా? వీళ్ళు మాట్లాడతాను, ఊళ్ళో వాళ్ళు మాట్లాడతాను, విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడతాను. మేము అడుగుతాం ఫిట్నెస్ ఉందని. మీకు బ్రేక్ ఆయిల్ వేసుకుంటున్నారా? ఉదయం సాయంత్రం మీరు మెయింటైన్ పంపింగ్ చేస్తున్నారా? ఆయిల్ పంపింగ్ చేస్తాం. విన్నాను సార్, ఉదయం సాయంత్రం బళ్ళకి ఆయిల్ పంపింగ్ చేసుకుంటారు. అది గ్రీస్ ఆయిల్ కావచ్చు, ఇంకొక ఆయిల్ కావచ్చు. అసలు మొత్తం కోట్లు ఉన్నట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకుంటాం. ఈ రోజు అతను బ్రేక్ ఫెయిల్ అయిందని అతనే చెప్పాడు. వినండి సార్, అతను బ్రేక్ ఫెయిల్ అయిందండి. ఎందుకు అయింది అడిగాం. నేరుగా సార్ వచ్చేసి యజమాని గారు వచ్చేసి ఫైర్ అయిపోతే మేమేం చేయగలం? నా పేరు వెంకటేశ్వర సార్. అదే మెనగల్ నుంచి వస్తున్నాను. 25 మంది పిల్లకాయలని శ్రీనికేత స్కూల్ డ్రైవర్ గారు. అది ఇక్కడికి వచ్చేలాగే ఒక స్టీరింగ్ ట్రబుల్ వచ్చి బండి సైడ్ లాగింది. ఉంది కాదు, బ్రేక్ ఫెయిల్ అయిందంట కదా. బ్రేక్ ఫెయిల్ అయింది. ఇది మామూలుగా ఇది స్టీరింగ్ ఫెయిల్ అయింది. సైడ్ లాగేసిందని చెప్తున్నావు. అయితే సైడ్ ఆగింది. బ్రేక్ కొట్టా, అప్పటికి బ్రేక్ నిలబలేదు, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. అంటే మీరు అసలు బండికి చూపిస్తున్నారా? మామూలుగా బ్రేక్ ఇన్స్పెక్టర్ కాడ చూపిస్తారా? బ్రేక్ ఆగింది సార్. బ్రేక్ ఇన్స్పెక్టర్ బండి చూపిస్తారా? బ్రేక్ ఆగింది, స్టీరింగ్ కట్ కాల లెఫ్ట్ కి. బండి ఇటుపోతుంది. ఇటు వస్తున్నా నేను. ఎటు పక్క రావాలి బండి? ఇటు వచ్చేది ఇటే కదా వస్తాయి. ఇటు పోయేటప్పుడు రైట్ కి టర్న్ అయింది. ఎక్కడ ఆ రోడ్డుకి కాలువకి ఎంత అక్కడ దాదాపు 15-20 అడుగుల పైన ఉంది కదా. అంత దూరం నువ్వు కంట్రోల్ చేయాలి. అంత ఫాస్ట్ లో వస్తున్నావా ఏంటి? బండి ఏమైనా ఎదురుచ్చినాయా? ఏమి లేదు, చిన్నగానే నేను వచ్చేది ఫాస్ట్. అసలు నేను ఆ రోడ్డే వస్తాను మామూలుగా. ఈ రోజు ఆడ రోడ్డు వేస్తున్నారని ఇటు వచ్చేసి. ఎక్కడ రోడ్డు వేస్తున్నారు? అది మన ఇటు బొత్తల కట్టబోతుంది. మీ పేరేంటి? వెంకటేశ్వర. చేసేది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఇది? మెనగల్. బండి ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్ ఫస్ట్ అది శ్రీనేత కండి.
నుంచి బయలుదేరి జొన్నవాడ డైరీలో బయలుదేరి ఫస్ట్ నేరుగా మెనకలు వస్తుందా? మెనకలకు వచ్చి ఈ లోపల ఎవరిని ఎక్కించుకోరు. ఇప్పుడు ఎంతమంది మెనకలు ఎంతమంది ఎక్కారు? 25 మంది. 25 మంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఎంతమంది ఎక్కించుకొని పోతారు? అంతే 25 మంది తీసుకొని అటు దించేస్తారు. మళ్ళీ వచ్చి మన జొన్నవాడలో ఎక్కించుకుంటాం. వాళ్ళ 30 మంది. జొన్నవాడ మెనకలు పెనుబల్లి ఉన్నది ఈ రెండే. బ్రేక్ ఫెయిల్ అయితే అసలు మీరు బ్రేక్ ఫెయిల్ దగ్గర ఎవ్రీ మంత్ కానీ చూపించుకోవాలి ఫిట్నెస్ కానీ అసలు. సార్ ఇది మినగాల నుంచి. నీ పేరు? నా పేరు వెంకటేశ్వర. మాట్లాడ